మా శివాజీ కూడా పేల్చిన బాంబులు ఆకాశంలో పేలకుండా ఇంటి మీద పేలివి. హలో గైస్ అందరికి, ఎందుకు మ్యాటర్ ఏంటంటే తెల్లవారితే మా బావగాడు బర్త్డే. నైట్ పూడిమడకు మాఘ పౌర్ణమి తీర్థంలో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఈ లోపు మా శివాజీ కూడా కేకు బాంబులు కొట్టడానికి 2 స్ప్రే బాటిల్ తీసుకొచ్చేసాడు. కేక్ వాళ్ళు ఎవరు కట్ చేయాలి. కేక్ కట్ చేయడానికి ఇంకా 1 అవర్ ఉంది. ఈ లోపు ఇంటి దగ్గర పడుకున్న మా బావగాడిని లేపాలి. ఇంటికి వచ్చి మా బావగాడిని లేపితే వీడి రియాక్షన్ చూడండి. అలా పడుకున్న మా బావగాడిని లేపేసి కేక్ కట్ చేసి స్పాట్ కి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం కేక్ కట్ చేసే లొకేషన్ వచ్చేసి ఇదే. ఎలా వచ్చామో లేదో మా శివాజీ కూడా అప్పుడే బాంబులు వెలిగించేస్తున్నాడు. వీడు పేల్చే బాంబులు ఆకాశంలో కాకుండా ఇంటి మీద పేలేవి. వాళ్ళు పడుకోపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పని అంతే. పక్కనే ఉన్న మా మాయ బుల్లెట్ తీసి కేక్ పెట్టేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. మా శివాజీ కూడా తెచ్చిన బ్లాస్టర్ వచ్చేసి పేలలేదు. వాడు కోపం వచ్చి కన్నం పెట్టేసి వాడి మీద చెల్లేశాడు. ఇక నేనైతే చేతిలో ఉన్న స్ప్రే బాటిల్ వాడు మొహం మీద నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాను. ఆపరాన్నా సరే ఆపలేదు. ఇక మా బావగాడు వచ్చేసి కేక్ కట్ చేయడం జరిగింది. నేను కేక్ తినిపించే విధానం చూడండి. అలా మా బావగాడు కేక్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.